హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెజెంట్ అయితే మనం గుత్తిలో ఉన్న గుత్తి కోట దగ్గర అవుతున్నాం. ఈ కోట ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఈ కోట స్టార్టింగ్లోనే మనకు రెండు అతిపెద్ద ఫిరంగులు అయితే కనపడతాయి. అటు సైడ్ కోటి, ఇటు సైడ్ కోటి. ఇవి చూడటానికైతే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇవి మొదటగా కోట పైన ఉన్న రాజమహల్ గది పక్కనే ఉండేవంట. వాటిని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కిందకు తరలించి వాటికి ఈ చక్రాలు చేయించి డిజైన్ అయితే చేశారు. ఇవి చూడటానికైతే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. మనం ఇలానే కాస్త ముందుకు వస్తే ఇక్కడ బ్రిటిష్ వారి సమాధులను అయితే చూడవచ్చు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో. లోపలికి వెళ్ళడానికైతే అలో లేదు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో బ్రిటిష్ వారి సమాధులు. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్కి కొండపైకి అయితే వెళ్ళాలి. మనకు కోట మొత్తము కొండపైనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మాలాంటి కొత్త యూట్యూబర్స్కి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మనం అనంతపురం జిల్లాలో ఉన్న గుత్తి కోటలో ఉన్నాము. ఈ గుత్తి కోట దేశంలోనే రెండవ అతిపెద్ద కోట. మన దేశంలో ఫస్ట్ కోట రాజస్థాన్లో ఉంది. ఈ గుత్తి కోట వెడల్పు అయితే మనకు 16 కిలోమీటర్ల వెడల్పున ఈ కోట అయితే ఉంటుంది. మనం ఈ గుత్తి కోటలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా 14 ముఖద్వారాలు, 28 బురుజులు, 101 బావి, అలానే గుర్రపుశాల, సైనిక శిబిరం, రాజమహల్, రాణిమహల్, చీకటి గదులు, అలానే రాజుగారు నిధులను దాచుకునేందుకు సీక్రెట్ గదులు అయితే ఉన్నాయి. అవి మొత్తము భూమిలో అయితే ఉంటాయి, మొత్తము చీకటిగా. వీటన్నిటి మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. చూస్తున్నారు కదా, మనమైతే ఇంకా పైకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మనకు కొద్దిగా పైకి వెళ్ళాక ఫస్ట్లో మనకు దర్గా అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మనం ఈ గుత్తికోటలో ఆల్మోస్ట్ 300 మీటర్ల ఎత్తుకు వచ్చాక మనకు ఒక దర్గా అయితే కనబడుతుంది. ఇక్కడ ఆ దర్గా ఎలా ఉందో చూద్దాం పదండి. ఇక్కడ కనిపిస్తున్న దర్గాలో ఒక స్వామి అయితే ఉంటాడు. ఆ స్వామి వచ్చేసి సమ్యద్ వలి భాష దర్గా అండి ఇది. ఈ స్వామి వచ్చేసి అరబ్ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రోజుల పాటు ఈ కొండ మీద ఉండాలనుకుంటాడు. రాయలవారు ఇక్కడ ఉండటానికి ఒప్పుకోలేదంట. అందువలన ఈ స్వామివారు వీళ్ళందరి మీదకి యుద్ధాన్ని మొదలు పెడతాడు. ఆ యుద్ధంలోనే ఈ స్వామిని వెనక నుండి వచ్చి తల నరకడం జరుగుతుంది. తల నరికిన తర్వాత కూడా ఈ స్వామి యుద్ధం చేస్తూనే ఉంటాడంట. ఇక్కడ రాజులు గమనించగా, తల లేకున్నా యుద్ధం చేస్తున్నావు, మీరు చాలా గొప్ప నైపుణ్యం కలిగిన వారు, మీకు ఏమి కావాలి స్వామి అని అడుగుతారు. అప్పుడు ఈ స్వామి నేను ఈ స్థలంలోనే ఉంటాను అని కోరుతాడు. అప్పటి నుంచి ఈ స్వామివారు ఇక్కడే కొలువై ఉన్నారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ దర్గా అయితే. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. పై భాగం చూడండి ఒకసారి ఎంత ఎక్సలెంట్గా ఉందో. ఇది మొత్తం జరిగి 677 సంవత్సరాలు అయ్యింది. బ్రిటిష్ వారి పరిపాలనలో కూడా ఈ స్వామివారిని ఇక్కడ తొలగించాలి అనుకున్నారు. కానీ వారి వల్ల కూడా కాలేదు ఈ స్వామివారిని తొలగించడం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్వామివారు ఇక్కడే కొలువై ఉన్నారు. మనం ఈ దర్గాను అయితే చూసాం కదా, ఇక పైకి అయితే వెళ్దాం. మనం పైన చూడవలసినవి ఇంకా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న దర్గా దగ్గర నుంచి ఇక్కడ సైడ్ పైకి అయితే వచ్చాం. మనకి ఇక్కడికి వచ్చాక ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి అయితే కనబడుతుంది. చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఆంజనేయ స్వామి అయితే ఏ విధంగా ఉన్నాడో. చాలా ఎక్సలెంట్గా ఉన్నాడండి. మనం వెళ్ళిన ప్రతి కోటలో ఆంజనేయ స్వామి దర్శనం అయితే కంపల్సరీగా ఉంటుంది. మనం ఇలానే ఇంకా పైకి వెళ్ళి చూద్దాం ఏముంటుందో. చూస్తున్నారు కదా, ఇది మొత్తము గుత్తి టౌన్ అండి. ఈ గుత్తి టౌన్లో ఈ టౌన్ మధ్యలో నుంచే ఈ కోట గోడలు అనేది స్టార్ట్ అవుతాయి. ఆ ఏరియా మొత్తము గుత్తి కోట అనే పిలువబడుతుంది. అక్కడి నుంచే మనకు ఈ కోట గోడలు అనేది ఉంటాయి 16 కిలోమీటర్ల వెడల్పున. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కోట గోడలు అనేది ఏ విధంగా ఉన్నాయో. మనమైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే మొదటి ముఖద్వారం దగ్గర అయితే వెళ్తున్నాం.
ఈ మొదటి ముఖద్వారం ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇక్కడ మనకు మొదటి ముఖద్వారం దగ్గర అయితే ఇక్కడ రంధ్రాలు అయితే కనిపిస్తున్నాయి కోట గోడలకు. ఇక్కడ ఏమిటంటే ఇక్కడ రాజుల కాలంలో తలుపులకు బ్యాక్ సైడ్న ఒక మొద్దునైతే నిర్మించేవారు. అంటే ముందు నుంచి ఎక్కువ ప్రెజర్తోని ఏదైనా వచ్చి తలుపులను ఢీకొన్నా ఇవి ఓపెన్ కాకుండా బలంగా ఉండటానికి ఒక మొద్దునైతే నిర్మించేవారు అప్పటి కాలంలో. ఒకటవ ముఖద్వారం దాటి రాగానే ఇక్కడ మనకు ఒక బావి అయితే కనిపిస్తుంది. ఇలాంటి బావులు మనకు ఈ కోటలో 101 బావులు అయితే ఉన్నాయి. చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఉన్నాయి. సమ్మర్ సీజన్ వలన మొత్తము చెడిపోయి ఉన్నాయి. మనం చూస్తున్నది ఒకటవ బావి. ఈ బావి పక్కనే మనకు కొన్ని గదులు అయితే కనిపిస్తాయి. ఆ గదులు ఏంటో వెళ్ళి చూద్దాం పదండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కోటలో మొదటగా ఈ గదులు కనిపిస్తున్నాయి మనకు, రాజుల కాలం నాటి గదులు. ఈ గదులు ఎలా ఉన్నాయో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో ఈ గదులు అయితే. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చూస్తున్న ఈ గదులు వచ్చేసి గుర్రపుశాల మరియు సైనిక శిబిరం. అంటే రాజుల కాలంలో గుర్రపుశాలగా ఉపయోగించుకున్నారు. అలానే బ్రిటిష్ వారి కాలంలో సైనిక శిబిరంగా ఉపయోగించారు ఈ గదులను అయితే. ఈ గదులు ఎలా ఉన్నాయో చూడండి. మొత్తము ఇటుకతో నిర్మించారండి. పైన స్లాబ్ చూసుకున్నట్టయితే పైన కూడా ఇటుకతోనే నిర్మించారు. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇది గుర్రపుశాల మరియు సైనిక శిబిరం. మనం ఇలానే బయటకు వెళ్ళి మనకు పైకి అయితే వెళ్ళొచ్చు, మళ్ళీ ఇంకా కోట పైకి. చూస్తున్నారు కదా ఈ గదులు ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడ రాజుల కాలంలో గుర్రాలను ఉంచేవారు. అలానే బ్రిటిష్ వారి కాలంలో ఇక్కడ సైనికులు విశ్రాంతి తీసుకునేవారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు అక్కడ ఒక రూమ్ అయితే కనపడుతుంది కదా. ఆ రూమ్ అయితే ఆర్మీ హెడ్ ఆఫీస్ వాళ్ళు ఉండేదంట. అంటే ఇక్కడ సైనికులు కాపలగా ఉన్నారా లేదా అని అక్కడ ఆర్మీ హెడ్ ఆఫీస్ వాళ్ళు చూసేవారంట. చూస్తున్నారు కదా, ఈ గుర్రపుశాల అండ్ సైనిక శిబిరం దగ్గర నుంచి మనం ఇలానే రైట్ టర్న్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోవచ్చు. మనమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్దాం పదండి. మనం ఇక్కడ మొదటగా ఒక బావి అయితే చూసాం కదా. ఆ బావి పక్కనే మనకు పైకి వెళ్ళడానికి అయితే దారి ఉంటుంది. ఆ దారిలోనే మనం పైకి అయితే వెళ్ళాలి. చూస్తున్నారు కదా, మనం ఇక్కడ దారిలో వెళ్తుండగా కొన్ని రూమ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఆ రూమ్స్ ఏమిటో చూద్దాం. చూస్తున్నారు కదా ఈ గదులైతే ఏ విధంగా ఉన్నాయో. ఈ గదులైతే ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఇవి చూస్తుంటే కొద్దిగా మసీదు లెక్కనే కనిపిస్తున్నాయి. ఇవేమిటో తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మనం ఈ గదులను చూసుకొని మళ్ళీ పైకైతే వెళ్ళాలి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం రెండవ ముఖద్వారం దగ్గర అవుతున్నాం. ఈ ముఖద్వారం దగ్గర మనకు స్వరంగ మార్గం అవుతుంది. చూద్దాం రండి. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో స్వరంగ మార్గం అయితే. ఈ స్వరంగ మార్గం అయితే ఎవరు కనుక్కునే విధంగా అయితే ఉందండి. ఇది చాలా సీక్రెట్ గా ఉంది. ముఖద్వారం దగ్గర అయితే ఉంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా అవతలకైతే వెళ్ళవచ్చు. కానీ ఇప్పుడు రాళ్ళు పడి బూడిపోయి ఉందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇప్పుడు మనం వెళ్తున్నది రెండవ ముఖద్వారం. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో. ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చాలా నీట్గా ఉందన్నమాట ఈ ముఖద్వారం. మనం ఇలానే పైకైతే వెళ్దాం. రెండవ ముఖద్వారం దాటిన తర్వాత కాస్త ముందుకు వస్తే ఇక్కడ మనకు ఇలాంటివి అయితే కనిపిస్తాయి. ఇక్కడ సైనికులు ఉండేవారంట. ఇక్కడ నుంచి సైనికులు ఉండి ఈ కోటని కాపలా కాసేవారంట. చూస్తున్నారు కదా ఈ రంధ్రాల నుంచి చూస్తే క్రింద ఎక్కడ నుంచి ఎవరు వస్తున్నది మొత్తము కనపడుతుంది.
ఇక్కడ సైనికులు కాపలాగా ఉండేవారంట ఈ గ్రౌండ్లో. ఇక్కడ నుంచి చూస్తే అక్కడ దూరంలో కోట గోడలు అనేటివి కనిపిస్తున్నాయి కదా, అంటే ఈ కొండ నుంచి అవతల కొండకి అలానే అవతల కొండకి అటాచ్ అయి ఉన్నాయి అన్నమాట. అంటే ఈ కోట గోడలు 16 కిలోమీటర్ల వెడల్పున ఈ కోట గోడలు అనేటివి ఉన్నాయి. అందుకే ఈ కోట దేశంలోనే 2వ అతిపెద్ద కోట అండి ఇది. ఇప్పుడు మనం వెళ్తున్నది 3వ ముఖద్వారం. ఈ ముఖద్వారం చూడండి కాస్త డ్యామేజ్ అయ్యింది. మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే 4వ ముఖద్వారం అయితే వచ్చేస్తుంది. మనం 3వ ముఖద్వారం దాటి రాగానే 4వ ముఖద్వారం అయితే వచ్చేస్తుంది. ఇవి రెండు పక్క పక్కనే ఉంటాయి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ 4వ ముఖద్వారం. అప్పటి కాలంలో డిజైన్ అయితే చూడండి ఎంత ఎక్సలెంట్గా ఉందో. మనం ఈ కోటలో 4వ ముఖద్వారం దాటి రాగానే ఇక్కడ మనకు ఫస్ట్గా ఒక బురుజు అయితే కనబడుతుంది. ఇలాంటి బురుజులు ఈ కోటలో 28 బురుజులు అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్నది 1వ బురుజు అండి ఇది. ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్నది 5వ ముఖద్వారం. ఈ ముఖద్వారం అయితే చాలా బలంగా నిర్మించారండి. చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ ముఖద్వారం అయితే. మనం ఇలానే కాస్త ముందుకు వస్తే ఇక్కడ ఒక స్టోన్కి అయితే ఆంజనేయ స్వామిని అయితే నిర్మించారనమాట. చూస్తున్నారు కదా ఈ గుత్తి కోటలో మనం 2వ ఆంజనేయ స్వామిని అయితే చూస్తున్నాం. మనం ఈ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇలానే పైకి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ 2వ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాక ఒక 1/2 కిలోమీటర్ ముందుకు వెళ్ళి వీడియో అయితే చూపిస్తున్నా. ఎందుకంటే మీకు ఈ గుత్తి కోట మొత్తం చూపించాలంటే ఒక 3 అవర్స్ 4 అవర్స్ పట్టవచ్చు. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుందని మెయిన్ ఒకటే చూపిస్తున్నా. ఫ్రెండ్స్ మనమైతే ఆల్మోస్ట్గా సగానికి అయితే వచ్చేసాం. మనకి ఇక్కడ సగానికి వచ్చాక కోట వ్యూ అయితే చాలా ఎక్సలెంట్గా కనిపిస్తుందండి. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో ఏ విధంగా ఉందో. మనం ఇందాక గుర్రపుశాల అండ్ సైనిక శిబిరం అయితే చూసి వచ్చాం కదా, అదే ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. చూడండి ఎంత పైకి అయితే వచ్చాం. మనమైతే ఇక్కడ నుంచి ఇంకా సగం అయితే పైకి అయితే ఎక్కుతూ వెళ్ళాలి. ఫ్రెండ్స్ మనం ఈ గుత్తి కోటలో ఇంకా చూడవలసినవి రాజమహల్, రాణిమహల్, చీకటి గది, రాజుల కాలంలో నిధులు దాచుకునేందుకు సీక్రెట్ గదులు. ఆ గదులు మొత్తము చీకటిగా ఉంటాయి, అంటే అడుగు బాగాన మట్టిలో కూడికిపోయి ఉంటాయి. ఆ గదులు మొత్తము నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో వస్తాయి. పార్ట్ 2 వీడియో మీకు కావాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు కంపల్సరీగా పార్ట్ 2 వీడియో అయితే వస్తుంది. ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.